బొరుసు బతుకేరా లైఫ్ అంతా బొంగరమేరా పరుగున పాలే ఎందుకురా నిలకడగా నీళ్ళే చాలురా కాలరంటే కాలం ఆగేనా తన పరుగులు మాని నిన్ను చూసి లోకం మారేనా కథలన్నీ కంచికిలే నీ వెతలన్నీ ఆ నల్ల దిశలా విసిరేసై నవ్వేసి బొమ్మ బొరుసు బతుకేరా లైఫ్ అంతా బొంగరమేరా పరుగున పాలే ఎందుకురా నిలకడగా నీళ్ళే చాలురా మది ఒడికి మనకి తెలిసిందా ఎతనిదుర చెదిరిపోయిందా హృదయాన ఉదయించను ప్రేమ ప్రేమంటూ పట్టుకొస్త నిన్ను పట్టుకొస్త పిచ్చి ప్రాణాలే వదనాల రెచ్చిపోయి పట్టు తప్పి ఐ లవ్ యు చెప్పడానికి వచ్చినట్టు తిప్పలేవో సగమైన చేస్తారా ఇంటిలోన పట్టుపట్టి మరణాన్ని చేరే తలపెందుకమ్మా ఆ బొరుసు వేణుకే బొమ్ముండు నమ్మా బొమ్మ బొరుసు బతుకేరా లైఫ్ అంతా బొంగరమేరా పరుగున పాలే ఎందుకురా నిలకడగా నీళ్ళే చాలురా కాలరంటే కాలం ఆగేనా తన పరుగులు మాని నిన్ను చూసి లోకం మారేనా కథలన్నీ కంచికిలే నీ వెతలన్నీ ఆ నల్ల దిశలా విసిరేసై నవ్వేసి అంజీ నాకు రేన్ ఎఫెక్ట్ కావాలి ఇప్పుడు అదంత పని బాబా చిక్కులో చేసేస్తానా ఇలానే కాదు ఇలా నా నడుము మీద మీ చేతులుంచి బుగ్గులతో ఇలా ఇలా రుద్దుకోను లేదు వస్తే నీ అమ్మ కడుపు మాడ ఇలా ఇలా రుద్దుకోలేదంటూనే అలా 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 రుద్దేసుకుంటావు కదా బాబా ఇప్పుడు నాకు అంత అర్థమైపోయింది బాబా ఏమని ఏమనా దుర్గా తప్పనువా దుర్గా తప్పనువా బాబు గారా ఏంటి బాబు గారా మీరు దుర్గని ఎప్పుడు ఇలా వేసుకొని లేదు ఇలా 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 రుద్దుకోను లేదు ముద్దులు 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 ఇలా పెట్టను లేదు అయ్యో రాహుల్ ఏమైంది అయ్యో రాహుల్ హలో బాబు గారు తుమ్ముతున్నారా బాబు గారు తుమ్మింది బాబు గారు తుమ్మింది తుమ్ములే దానికి అంత బిల్డప్ అవసరం లేదా బాబు గారికి జ్వరం వచ్చినట్టుందిరా వేడిగా ఉంది ఒళ్ళు బాబు గారు పదండి పదండి బాబు గారు బాగా చలిగా ఉంది జ్వరం ఎక్కువైనట్టుంది అంజీ అంజీ ఏంటే బాబు గారికి జ్వరం ఎక్కువైనట్టుంది అయ్యి బాబోయ్ త్వరగా డాక్టర్ గారికి ఫోన్ చెయ్యి అట్టాగే అయ్యో అమ్మయ్య పేషెంట్లు అందరూ వెళ్ళిపోయారు ఇప్పటికి రెస్ట్ దొరికిందబ్బా అవును మనకి మనమే టెస్ట్ చేసుకుందాం
ల్యాప్టాప్ 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 ఓకే. హలో హలో డాక్టర్ గారేనండి? నేనే డాక్టర్ని. ఇంతకీ నువ్వెవరు? నానండి అంజని, గుర్తుపట్టారా? గుర్తుపట్టడానికి దేశం మీద 1,00,000 అంజలు ఉన్నారయ్యా. నాకు గుర్తు రావటం లేదు. ఇంతకీ నువ్వెవరో చెప్పు. అయ్య బాబోయ్ నేనండి, వానోజీరావు గారి ఇంట్లో పని మనిషి అంజనండి. అయ్య బాబాయ్ బాబాజీ ఎవరన్నా తెలదండి. నాకు తెలిసింది మా ఫ్రెండ్ బాబాజీరావు. అయ్య బాబోయ్, ఆ వానోజీరావు గారి ఇంట్లో పని మనిషినే అండి నేను, అంజిగాని. ఒరే అంజి, నువ్వా? ఏంటి పెద్దయ్య గారు ఉన్నారా? లేరండి, అయ్యగారు అమ్మగారు కలిసి తిరుపతి లేరండి. ఐసి ఏంటి ఐస్ కావాలండి? అట్టుకొచ్చేస్తానండి బాబు. ఇప్పుడు నేను ఫోన్ చేసింది దేనికంటేనండి, చెప్పు. ఇప్పుడు మన చిన్నబాబు గారు ఉన్నారు చూడండి. ఎక్కడ కనిపించడు గానీ విషయం ఏంటో చెప్పరా. చెప్తానండి బాబా. ఇప్పుడు ఆయనకి జ్వరం వచ్చేసిందండి, ఒళ్ళంతా మండిపోతుందండి బాబా. ఐస్ అండి, అది నేను ఎట్టుకొచ్చేస్తానండి. మీరు మాత్రం తొందరగా వచ్చేసేయండి. వస్తున్నారా? అలా నవ్వుతున్నారేటండి? ఏడుపు రాక. అంజీ, డాక్టర్ ఫోన్ చేసావా? చేశాను, వచ్చేస్తున్నారు. అయ్యగారు, లేకపోతే మనమే ఆసుపత్రికి పోదామా? లేదు, అంజి డాక్టర్ ఫోన్ చేశాడుగా, వస్తూ ఉంటారు. అంజీ, ఇంట్లో గ్లూకోజ్ ఉందా? లేదు దుర్గా, తీసుకొచ్చేస్తాను. అలాగే కొబ్బరి బండలు తీసుకొచ్చేస్తాను, ఐస్ కూడా తీసుకొచ్చేస్తాను. ఐస్ ఎందుకు? అదే ఆ డాక్టర్ ఫోన్ చేస్తున్నాను సేపు ఐసీ అని ఒకటే మంది కలవరికి చేస్తున్నాడు, అది కూడా ఎట్టుకొచ్చేస్తాను, వస్తాను. అయ్యో, ఫీవర్ చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. ఇంట్లో థర్మోమీటర్ ఉందా? ఆ షెల్ఫ్ లో ఉంది చూడు. హలో, వస్తున్నా వస్తున్నా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. మరి చిట్టు ఏమండి తిరుమలరావు గారు, అయ్యా హాట్ న్యూసా స్వీట్ న్యూసా? అయ్యా, ఈ తిరుగు తలుచుకుంటే హాట్లు ఎక్కడ ఉంటాయండి, అన్ని స్వీట్లే. రానివ్వండి రానివ్వండి. మరి ఈ ఫోటో చూడండి చూడండి. సరే, ఇది చూడండి. సరే, ఇది చూడండి. తిరుమలరావు గారు, నేను చెప్పిన లక్షణాలేంటి, మీరు తెచ్చిన ఫోటోల్లోని అమ్మాయిల లక్షణాలేంటి? అయ్యా, తమరు చెప్పిన ఫ్యూచర్స్ అన్ని ఈ గర్లో ఉన్నాయి, చూడండి చూడండి. ఏమున్నాయండి? ఫ్రంట్ నుంచి జయప్రద, బ్యాక్ నుంచి జయసుధ, సైడ్ నుంచి రాధిక కదా. వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడున్నారండి? మీకు నేను ఈ లక్షణాలు చెప్పి ఎన్ని రోజులైంది? సుమారు 10 సంవత్సరాలు అయింది. అది 10 years బ్యాక్. ఇప్పుడు అంతా కాలం మారిపోయిందండి. ఫ్రంట్ నుంచి సిమ్రాన్, బ్యాక్ నుంచి గజాల, సైడ్ నుంచి ప్రీతి జంట. అక్కడే వచ్చింది పంట. వీడి బొంద, వీడికి జన్మలో పెళ్లి కాదు. అర్థమైందా తిరుమలరావు గారు? అర్థమైందండి. అయ్యా, మీరు చెప్పిన ఫ్యూచర్స్ ఉన్న అమ్మాయిని వెతకడానికి 10 సంవత్సరాలు పట్టేస్తుంది. ఇప్పుడు మీరు మళ్ళీ చెప్పిన ఫ్యూచర్స్ ఉన్న అమ్మాయిని వెతకడానికి పుష్కర కాలం పెట్టేస్తుంది. తమకు 50s వచ్చేస్తాయి, ఆ తర్వాత చాలా కష్టం. మీ ఇష్టం. అంటే ఇంపాసిబుల్ అంట. ఇంపాసిబుల్ అన్నాను కానీ, మీరు చెప్పిన డైమెన్షన్స్ లో ఉన్న అమ్మాయిని వెతకడానికి ఎందుకు దొరకదండి? మీరే మీ తాత విగ్గు నెత్తి మీద, మీ నాన్న లాల్చి ఒంటి మీద, మీ అబ్బాయి ప్యాంటు కింద వేసుకుని ఇన్ని డైమెన్షన్స్ లో గెటప్ ఇవ్వగా, నాకు ఇన్ని డైమెన్షన్స్ ఉన్న అమ్మాయి ఎందుకు దొరకదండి?
గో అండ్ సచ్ ఆ, సచ్. ఆ. ఆడ రెండు పేరు ఏ గొప్పకు అయ్యా నమస్కారం. చేసి కాదండి, చర్చి చర్చి. అమ్మాయిని వెతకమంటున్నారు అబ్బాయి గారు. అడే ఉన్ను వెతికితా ఉంటావా వీడికిదా ஒரு மாதிரி ఉండి పిల్ల దొరుకునని చెప్తావే అంత మాదిరి పొన్ను దొరుకునా ఏమి దొరికింది సార్, కానీ ఎక్స్పైర్ అయిన మందులో ఉంది అంటున్నారు అబ్బాయి గారు. ఏమి ఎక్స్పైరు ఏమి పిల్లవు నాకు ఒన్ను పురియలే తిరుమలరావు ఆ? ఆ ఫోటో ఇస్తున్నాను చూస్తూ చూడండి చూడండి. అడే ఆండ పిల్లదా వైజయంతి మాల మాదిరి అழகா ఉండదు ఏమిడా ఈ పిల్ల నచ్చదు నీకు మీదంతా ఓల్డ్ టేస్ట్ ఆడి. వైజయంతిమాల, కాంచనమాల, కన్నాంబ వీళ్ళ పేర్లంతా చెప్తారు. ఇప్పుడు అంతా హైటెక్ గర్ల్స్ వచ్చేస్తున్నారు. సిమ్రాన్, గజాల, ప్రీతి జింగ్యాని. ఏం పెంగాని పెంగాణి కాదు డాడీ, జింగ్యాని. అప్పో ఇంత పొన్ను నచ్చలియా నచ్చలియే. చూస్తువా తిరుమలరావు వీడిదా ఒక పోకిరి విధవై ఉంటాడు ఇప్పుడు ఏమి చేస్తాము ఏం చేస్తామండి, వారు చెప్పిన ఫీచర్స్ ఉన్న అమ్మాయిని వెతకడానికి 10 సంవత్సరాలు పట్టేసింది. మీ అబ్బాయి గారా ముదిరిపోయిన బెండకాయ కన్నా ఎక్కువ, ముసలోడికి తక్కువ. ఓ పని చేయండి, అడ్వాన్స్ కొట్టిందండి, బొంబాయి వెళ్ళి ఇలా 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 వెతుకుతారు. అంటే వేండ 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 నీకేం వెతక వేండ వేరే పని ఉంటే చూసుకోపో ఆయన వేరే పని చూసుకుంటే పిల్లనెవరు ఎత్తుకుతారు? మీరు ఎత్తుకుతారా? అడే నానే వెతుకుతానే బానోజీ బావదా వెతుకుతాడు ఆడెవడు? ఆయన చూస్తారా? పెళ్లి కూడా చేస్తాడు వాళ్ళ ఊరిలో ప్యాంటు పిల్లకాయలు కుక్క పిల్లల మాదిరి తిరుగుతారా అంటే ఫ్రంట్ నుంచి సిమ్రాను, బ్యాక్ నుంచి గజాల, సైడ్ నుంచి శ్రేయ వీళ్ళందరూ కనిపిస్తారా? అమ్మడా టాపు నుంచి చూస్తా టాపు కూడా అక్కడే ఉంటాయి అయ్యా ఎంతకీ అబ్బాయి గారిని ఎక్కడ పంపిస్తున్నారు? హైదరాబాద్ హైదరాబాదా? అక్కడ మా ఫ్రెండ్ వాడు బానోచి ఉంటాడు ఆహా. వాడుదా ఒక నల్ల పిల్లని చూసి పెళ్లి చేస్తుడా ఆ, నల్ల పిల్లనా? అదే ఎంత అందమైన అబ్బాయికి నల్ల పిల్లని ఇచ్చేస్తారా? నల్ల పిల్ల చెప్తే తెలుగులే మంచి అమ్మాయి డాడీ మనం రేపే హైదరాబాద్ కి బయలుదేరదాం. 4 డైమెన్షన్స్ ఉన్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటా. ನಮ್ಮ రెండు అయ్యా మరి ఎంతకీ నా గతి ఏమిటి? నీ పేరు ఏమి చెప్తావే తిరుమలరావు. అప్పు తిరుమలకు పోయి గుండు కట్టుకపోయా అయ్యా బయలుదేరు తిరుమలరావు, ఇవి కూడా తీసుకొని బయలుదేరు. ఆ? వెళ్ళు. వెళ్తా, నా కర్మ 10 ఏళ్ళ నుంచి పడుతున్నా. ఫ్రంట్ నుంచి సిమ్రాన్, సైడ్ నుంచి గజాల, బ్యాక్ నుంచి ప్రీతి జింగ్యాని, టాప్ నుంచి టాబు. ఓ! రాహుల్ ఏది నోరు తెరు. ఓ మై గాడ్, 104, 104 డిగ్రీలు. అంజీ వచ్చేసా. అది 104 అయినా 105 అయినా మన పేరు చెప్తే 98కి దిగాల్సిందే. ఇదమ్మా ఎలా ఉంది? జ్వరం నాకు కాదు, బాబు గారికి. ఏది చూడండి. ఓ కరెక్టే. ఓసి జ్వరభూతమా, ఈ వైద్య మంత్రికుడు దిగాడు. ఇక నీ పని జాబ్ జట. బాబు రాహుల్, ఏది నీ చెయ్యి? సార్ అది నా కాలు సార్, చెయ్యి ఇక్కడ ఉంది. ఉండాల్సింది అక్కడే కదా. ఏదమ్మా కాస్త కాసు నువ్వు. ఓ థ్యాంక్ యూ. ఇప్పుడు ఎలా ఉంది బాబు?
బాగా చలిగా ఉంది సార్. చలిగా ఉందా? అయితే ఇంకో ఇంజెక్షన్ ఇస్తా. అయ్యో నువ్వేం కంగారు పడుకు. తీయమా తీ. నా పేరు చెప్తేనే చలికే చలి పుడుతుంది, వేడికే వేడి పుడుతుంది, జ్వరానికే జ్వరం వస్తుంది. అన్ని జామ్ జటఫ్. మన ఇంజక్షన్ మజాక. అవును అమ్మాయి, ఇంతకీ నువ్వెవరు? రాహుల్ గర్ల్ ఫ్రెండ్వా? లైఫ్ అంతా బొంగరమేరా, పరుగున పాలే ఎందుకురా, నిలకడగా నీలే చాలురా. పాకులో పుట్టు ప్రేమ, నిన్ను ఒత్తు పొమ్మన్న భామ, నీ చెవిన రొద పెట్టు తోమ, బదిలేమ బదపెందుకు మామ. కాలేజీ ఏజిలోన కన్నె పిల్ల మోజులోన ప్రాణాలే వదిలేసే కుర్రకారు ప్రేమలోన, పైకెక్కి స్టైలు కొట్టి పువ్వులిచ్చి నవ్వుతారు, ఇంట్లో ఉన్న విషయాన్ని బుజ్జగించి చెప్పలేరు. పెద్దోళ్ళు కాస్త పట్టుదల మాని పది వాళ్ళ వంకే ఒక్కసారి చూస్తే బొమ్మ బొరుసు బతుకేరా, లైఫ్ అంతా బొంగరమేరా, పరుగున పాలే ఎందుకురా, నిలకడగా నీళ్ళే చాలురా. కాదనంటే కాలం ఆగేనా, తన పరుగులు మాని నిన్ను చూసి లోకం మారేనా. కథలన్నీ కంచికిలే నైగతలన్నీ ఆనలు దిశలా విసిరేసై నవ్వేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.